బీహార్లో రాహుల్ గాంధీ ఎందుకు ఫ్లాప్ అయ్యారు? అసలు ఆయన ఎక్కడున్నారు? ఆయన ఓట్ చోరీ యాత్రలు పనిచేయలేదు. ఆయన జనం ఇప్పటికీ నాన్ సీరియస్ వ్యక్తిగానే చూస్తున్నారా? ముసలాడు పని అయిపోయిందనుకున్న నితీష్ కుమార్ని బీహారీలు ఎందుకు పట్టం కట్టారు? చిరాగ్ పాస్వాన్ స్ట్రైక్ రేట్ ఎంత? రాహుల్ గాంధీకి ఓటమి మరోసారి వెక్కిరించింది. బీహార్లో తాజా ఓటమితో రాహుల్ గాంధీ 95 సార్లు ఓడిపోయి రికార్డు నెలకొల్పారని బీజేపీ ఎద్దేవా చేసింది. గత 2 దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ 95 సార్లు ఓడిపోయారని లెక్కలు కడుతోంది. ఎన్నికల ఓటముల్లో అవార్డులు ఉంటే అవన్నీ రాహుల్ కే దక్కుతాయని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ రాహుల్ గాంధీ ఎక్కడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓట్ చోరీ అంటూ నానా హడావుడి చేసిన వ్యక్తి ఇప్పుడు ఎటుపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్ పై మీమ్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తేజస్విని పూర్తిగా ముంచేసి రాహుల్ విదేశాలకు చెక్కేశారా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి రాహుల్ గాంధీ ప్రవర్తన కూడా అలానే ఉంది. టైం దొరికితే విదేశాలకు వెళ్లి రిలాక్స్ కావడం అలవాటు చేసుకున్నారు. कोई विषय नहीं है। अरे हार गया तो स्वीकार कर लो। एक भी हिंसा हुई क्या? एक भी हिंसा हुई क्या? जबकि बिहार में हर बूथ पे लूट मार कितनी होती थी। तो आज तो एसआईआर जनता ने देखा कि उनका वोट कटा नहीं है, करोड़ों के लोगों में आए और जो घुसपैठिए थे उनका वोट अगर नहीं है वो पकड़ाए, वो आए भी नहीं तो उससे किसको परेशानी है? तो जनता इन सबों से ऊपर उठकर वोट दी है और जनता ने विश्वास के लिए वोट किया है और विकास के लिए वोट। भारतीय जनता पार्टीचे वरिष्ठ नेतृत्व आणि नितीश कुमारजी हांचे खूप खूप अभिनंदन करता आणि गोयच्या जनतेच्या वतीन हांव पुराय माननीय प्रधानमंत्री नरेंद्र मोदीजी हांचे अभिनंदन करता। हांव बिहारच्या जनतेचे आभार व्यक्त करता की त्यांच्यानी एनडीए आणि माननीय प्रधानमंत्री नरेंद्र मोदीजी हांचेर विश्वास दवरून विकासा खातीर मतदान हे त्यांच्यानी दाखोवन दिला आणि हेच दाखयता आसतना म्हणजे भारत गतिशील पद्धतीत फुडें वता हेजी एक माननीय प्रधानमंत्री नरेंद्र मोदीजी हांच्या नेतृत्वाच्या सकयल विकसीत भारताचे स्वप्न हे साकार जातले। निश्चितच रित्या आम्ही पळयता की ज्या पद्धतीत पुराय देशभरातली जनता ही एनडीएच्या बरोबर असा। నితీష్ కుమార్ వయసు అయిపోయిందంటూ చాలా మంది హేళన చేశారు. ఇక తప్పుకో అన్నారు. అయితే తనలో సత్తా చావలేదని చెప్పుకొచ్చారు నితీష్ కుమార్. 2 దశాబ్దాల నుంచి ఏకఛత్రాధిపత్యం చాటుకుంటున్నారు. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి స్థానంలో మాత్రం నితీష్ కొనసాగుతున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినా ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినా నితీష్ మాత్రం సీఎం గానే కొనసాగుతున్నారు. అయితే ఈసారి నితీష్ పార్టీ గెలుపు ఖాయమని చాలా మంది అంచనా వేసినా ఆ అంచనాలను తలకిందులు చేశారు. और जिस प्रकार से तेजस्वी जी ने अपने उस 15 वर्षों के शासन काल में भी जो उनके माता पिता ने बिहार को जो झेलवाया था, इधर के दिनों में भी जब उनको कोई मौका मिला तो बिहार में तांडव उन्होंने शुरू करवाए रहे और उससे बाज नहीं आए। तो बिहार की जनता जंगल राज नहीं चाहती है, विकास चाहती है। नरसंहार, बलात्कार, हत्या जो एक बड़ा फेक नैरेटिव सेट करने का प्रयास उन्होंने किया। जनता ने उनको घुटने के बल गिराने का काम किया है और मोदी जी के प्रति जो स्थान जनता के हृदय में है बिहार के चुनाव के नतीजों के माध्यम से फिर एक बार वो देखने मिला है। पिछले 10 सालों में मोदी जी ने भारत प्रथम, राष्ट्र प्रथम के भूमिका से जो काम किया है जनता ने उसे एक्सेप्ट किया है और विरोधक आज भी एक आभासी दुनिया में है। फिर जनता को गुमराह करने का प्रयास, वोट चोरी का कुछ इल्जाम लगाते खराब बोलेगा वो सब बर्दाश्त करना है। उसके बाद भी अगर डिसाइड कर रहा है कोई तो जो भी राजनीति में आ रहा है कलाकार होके उसका बड़ा हिम्मत है। बाकी कौन किस विचारधारा के साथ आ रहा है वो बहुत सपोर्ट करता है। बड़े से बड़ा कलाकार अगर गलत विचारधारा के साथ गया तो लुढ़क सकता है। ఎన్నో డ్రామాలతో నిండిన బీహార్ రాజకీయాల్లో నితీష్ మకుటం లేని మహారాజులా వెలుగొందుతున్నారు. సాధారణ కుర్మీ కుటుంబంలో జన్మించిన నితీష్ చిన్నప్పుడు రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. అయితే 1970ల చివర్లో జేపీ ఉద్యమంతో ప్రజా జీవనంలోకి అడుగుపెట్టిన నితీష్ రాజకీయ ప్రయాణం దేదీప్యమానంగా కొనసాగుతోంది. నిశ్శబ్దం, పట్టుదల, కష్టపడి పనిచేయడం లాంటి గుణాలే నితీష్ ను ముందుకు నడుపుతున్నాయి.
పాత వారిని వదులుకోవడం, కొత్త కూటములు కట్టడం, మళ్లీ పాత వాటిలోకి తిరిగిపోవడం. నితీష్ నిర్ణయాలు ఎప్పుడూ ధైర్యంగా, ఊహించని విధంగా ఉంటాయి. ఎప్పుడు ఏ కూటమిలోకి వెళ్ళాలి, ఏ సమయంలో ఏ కూటమి నుంచి బయటికి రావాలి అనేది నితీష్ కుమార్ కు బాగా తెలిసిన విద్య. బీహార్ వాసుల జీవితాలు ఇప్పుడు బాగా మెరుగయ్యాయంటే దానికి కారణం నితీష్ కుమార్. 2 దశాబ్దాలుగా సీఎం పదవిలో ఉన్న నితీష్ కుమార్ మాత్రం ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొత్తల్లో 1977, 1980, 1985 ఎన్నికల్లో హార్నాట్ నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేశారు. తొలి 2 సార్లు ఓటమి పాలై 1985లో మొట్టమొదటిసారి విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో 7 పదులు దాటిన వయసులోనూ ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఎదుటివారి నోళ్లు మోయించారు. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సైతం బీహార్ లో సత్తా చాటుతున్నారు. భవిష్యత్తు నాయకునిగా ముందుకు వస్తున్నారు. 75% స్ట్రైక్ రేట్ సాధించాడు. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన ఆ పార్టీ నేడు కూటమి భారీ విజయంలో కీలక భూమిక పోషించింది. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. 2020 ఎన్నికల్లో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ పాశ్వాన్ వ్యతిరేకించారు. ఎన్డీఏలోని బీజేపీకి మద్దతిస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం 1 సీటుకు మాత్రమే పార్టీ పరిమితమైంది. ఆ ఎన్నికల్లో జేడీయూ ఓట్లకు గండి కొట్టడంలో కీలక పాత్ర పోషించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాకుండా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2029 ఎన్నికల్లో మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమంటూ తన విధేయతను చాటుకున్నారు చిరాగ్ పాశ్వాన్.